వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. ఏమి తప్పు చేసి ఉంటాడు? అసలే ఆవిడ బావగారు జైలుకెళ్ళినందుకు బాధపడుతుంటే నువ్వు పిచ్చి పిచ్చిగా గుచ్చి గుచ్చి అడుగుతావేంట్రా పిచ్చి వెదవా. శంభో పోతండి. ఆగండి. ఏమండి, ఇంతకీ మా బాధ ఏమిటో తెలుసా? మీ బావగారిని, అదే నా స్నేహితుడు 8 వెంకట్రావుని ఆ డాన్స్ అబ్బాయి కొట్టి జైల్లో పెట్టినందుకు మేము బాధపడిపోతున్నాం. 2 రోజుల నుంచి నిద్రపోయిన 6 జాత మారేజ్ బ్యాగ్ పెట్టుకున్నారు మా బాస్. అయితే ఏమిటి ఇప్పుడు? నేను అడిగింది నువ్వు ఒప్పుకుంటే మనిద్దరం ఒక్కటే. అదే మీ బావగారిని జైల్లోంచి విడిపిస్తాను. ఆ తర్వాత ఈ హోటల్లో నీకు ఉద్యోగాన్ని ఇస్తాను. ఈ హోటల్నే నీకు దానం చేస్తాను. అయితే నేను చెప్పినట్టు మీరు తప్పకుండా చేస్తారా? ఈ నిశాచరుడి మీద సాక్షిగా. చిన్నప్పటి నుంచి నా మీద ఒట్టేసిన వాళ్ళు అందరూ పోయారు. ఇప్పుడు చెప్పండి. మా బావని ఇంకో 10 సంవత్సరాల పాటు జైల్లోనే ఉంచండి. మా అక్క సుఖంగా ఉంటుంది. మీ రుణం తీర్చుకోలేం. రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం తప్పదని చూడండి, ఆ 3 రూమ్స్ క్యాన్సిల్ చేయండి. రూమ్స్ ఎందుకని క్యాన్సిల్ చేయడం? మా కస్టమర్స్ చాలా మర్యాదస్తులు, మంచి హోటల్లో ఉంటారు, అందుకని. నిశాచరా, ఏం సమాచారా? ఆ టుంకుటుమారి ఏముందిరా? చెయ్యదవా ఆ లెవెల్లో తిట్టేసి వెళ్ళిపోయింది. నేను చంపే ముందు అన్నమాట. ఇవాళ మీ పుట్టినరోజు. నా పుట్టినరోజును కూడా తట్టుకోలేనంత దెబ్బతీసింది కదరా. దీనికి ఉపశాంతి ఏమిటి? ఉపశాంతి ఏమిటి? ఆడదాని దెబ్బ మందు ఆడదే. మీ పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్ ప్రోగ్రాం ఏర్పాటు చేశా. ఏమిటి? ఆంధ్రాష్ట్రం మొత్తం ఎత్తించి ఆంధ్ర సీడెడ్ నైజాం వైజాగ్ ఏరియాల నుంచి కంటికి మెదడైన ఆడవాళ్ళని తీసుకొచ్చా. వాళ్ళంతా ఎమ్మెల్యే పోటీ చేస్తే నెక్కొచ్చేంత ప్రముఖులు. ఈ టూర్లో ఏమిటి అన్నయ్య అస్తమాను? మరి నీ పెళ్లికి డబ్బులు సంపాదించాలిగా. ఊరుకో, జాగ్రత్తగా వెళ్ళి తొందరగా వచ్చాయి. అలాగే. ఒరేయ్, హాయ్ బాబాయ్. నువ్వు బొత్తిగా తమిళనాడు ఎక్స్ప్రెస్ అయిపోతున్నావురా. పెట్టి సర్దుకోవడం, ఈ రైలు ఎక్కడం, ఆ రైలు దిగడం, మధ్యలో డిస్కో డిస్కో అంటూ ఉండడం నాకు ఇదే నచ్చలేదురా. నేను చెప్పింది గుర్తుందా? ఉంది. చెప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణాష్టమికి 2 రోజుల ముందు ఉండాలి. అదే పొరపాటు. నువ్వు వచ్చిన తర్వాత కృష్ణాష్టమి 2 రోజులకి రావాలి. నేను ఇప్పుడు వెళ్ళాలి. వెళ్ళు. ఓకే. చూడండి, మన ఇంట్లో కృష్ణాష్టమికి ఓ ప్రత్యేకత ఎందుకు వచ్చిందో తెలుసా? ఎవరికేమైనా ఆ రోజు మన ఇంట్లో మాత్రం మంచి జరుగుతుంది. మా పెళ్లి కృష్ణాష్టమి రోజే జరిగింది. ఈయనకు ఉద్యోగం కృష్ణాష్టమి రోజే వచ్చింది. మీరు కృష్ణాష్టమి రోజే దొరికారు. ఈ కృష్ణాష్టమికి ఏం జరుగుతుందో? 1966లో కృష్ణాష్టమి రోజు రిలీజ్ అయిన ఓ చిత్రం 3 కేంద్రాల్లో సంవత్సరం ఆడింది. ఆ చిత్రం పేరేమిటి? దర్శకుడు ఎవరు? హీరో హీరోయిన్ ఎవరు? ట్రైన్ టైం అయింది. దారిలో ఆలోచించి వచ్చిన తర్వాత చెప్తాను. ఓకే. మీరు చెప్పరే. పెట్టించి వచ్చి చచ్చినట్టు చెప్తాను. 1964లో. హలో చింటూ, ఏంటి ఏదైనా టూరా? అవును, వారం రోజుల్లో వచ్చేస్తాను. మా చెల్లాయిని బాబాయి పిన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ళిద్దరు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే? ష్యూర్ గురు, నువ్వు హ్యాపీగా వెళ్ళిరా. వాళ్ళు నువ్వు ఉన్నప్పటికంటే సేఫ్ గా ఉంటారు. థ్యాంక్ యూ. మా చెల్లాయి రామ్మా, నాకు ఎదురురా. గురు, నేను ఎదురానా? నేను ఎదురొస్తా అంతే గురు, నీకు ఏ ఎదురు ఉండదు. నువ్వు బాగా ఆడకపోయినా పాడకపోయినా చూసేవాళ్ళు వినేవాళ్ళు నిన్ను చాలా మెచ్చేసుకుంటారు. అవును గురు, నా ఎదురంటే అంతే. చెల్లాయి, ఈవిడి గారికి వాళ్ళ ఛాన్స్ ఇద్దాం. నువ్వు రాలారా? కమ్ ఆన్, ఐమ్ రెడీ. గురు, విష్ ఆల్ ది బెస్ట్. చూడు హీరో, నేను ఎదురొచ్చాను, జాగ్రత్తగా తిరిగిరా, లేకపోతే ఏమైనా నాకు మాట వస్తుంది. చూడు, ఎప్పుడు మా చెల్ల ఎదురొచ్చేది. ఒకసారి మార్పు జరిగింది, ఓ పెద్ద తుఫాన్ వచ్చింది, అంతే చెదిరిపోయాం. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎదురొచ్చావు. ఏం ప్రమాదం జరుగుతుందో ఏమో. ఏం పర్వాలేదు గురు, ఒంటరిగా వెళ్తున్నావు, వీలైతే జంటగా తిరిగి వస్తావు. అరే, టైం అయిపోతుంటే నిలబడతావేంటి? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇవాళ భోజనంబు వింతైన వంటకంబు అహహగారులెల్ల. ఉప్పు కాస్త తక్కువే. సరే. అవును ముద్దమందారం, మీ అన్నయ్య ఇందాక వెళ్తూ వెళ్తూ తుఫాన్ అన్నాడేమిటి? అదంతా ఓ పెద్ద కథలే. పెద్ద కథైనా చిన్న కథైనా కథే కదా, చెప్పు. ఇది ఒకటి వెలిగి చావదు, అగ్గి పెట్టేస్తాను. నువ్వు ఇక్కడ పని చూసుకో, నేను తీసుకొస్తాను. ఎక్కడ అగ్గిపెట్టి? దేవుడి గదిలో ఫోటో దగ్గర ఉంది. నువ్వు పిండి కలుపు, నేను తీసుకొస్తాను. హలో, హౌ ఆర్ యు? ఫైన్. అగ్గిపెట్టి. ముద్దమందారం, ఏమిటి ఆ ఫోటో, ఆ టికెట్ ఏమిటి? అదా,
అదంతా ఇప్పుడు ఎందుకులే, తర్వాత చెప్తాను. ఇప్పుడే చెప్పాలి ప్లీజ్. ఇందాక మా అన్నయ్య తుఫాన్ అని చెప్పాడే, దానికి సంబంధించిన గుర్తే ఆ టికెట్, ఆ ఫోటో. అంటే చిన్నప్పుడు మా అమ్మ నాన్న భూమి తగదుల్లో చనిపోయారు. ఆ తర్వాత మా మావయ్య మమ్మల్ని పెంచుతానని చెప్పి ఆ తర్వాత మమ్మల్ని అమ్మేయటానికి ప్రయత్నించాడు. తర్వాత మా మావయ్యకు ఒక కూతురు ఉండేది, దాని పేరు సరోజ. ఉన్నాయమ్మా గారెలు? ఏమిటి ఆలోచిస్తున్నావు సినిమా పక్షి? ఎలా ఉన్నాయి గారెలు? 1978లో గారెలు చేపల పులుసుతో తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని అక్కినే నాగేశ్వరరావు గారు పత్రికలో స్టేట్మెంట్ ఇచ్చారు. నేను చచ్చాను. దాన్ని ఒకే ఒక హీరోయిన్ సమర్థించింది. ఆ హీరోయిన్ వయసు ఎంత, ఎన్ని పిక్చర్స్ లో యాక్ట్ చేసింది, ఎప్పుడు సినిమాలో చేరింది? నేను బుద్ధి తక్కువ అడిగాను కదే, నన్ను చంపేవే, చంపే. నా ప్రశ్నలకు సమాధానం చెప్పి అప్పుడు బాగా తినండి. కింద జన్మలో నేను పెనవై ఉంటాను, నువ్వు అట్టై ఉంటావు. అప్పుడు నేను కాల్చాను, ఇప్పుడు నన్ను కాల్చి తినేస్తున్నావు. నా ప్రశ్నలకు సమాధానం చెప్తేనే గార్లు ఇచ్చేవి. చెప్పండి. నన్ను తిన్నీవే అమ్మా. ఇందాక నుంచి నన్ను చంపేస్తుంది, నువ్వు దెబ్బ కొట్టేయమ్మా. ఏమిటి స్వప్న, ఇందాక మాటల్లోనే వెళ్ళిపోయావు? ఎక్కడికి వెళ్ళావు? ఏమిటి అలా కొత్తగా చూస్తున్నావు? అంకుల్ ఏంటమ్మా? ఏమిటో ఫోటో 3 రూపాయలు, ఫోటో 3 రూపాయలు, గంటలో డెలివరీ 3 రూపాయలు. గొంతు చించుకుని అరుస్తున్నాం కదా మా 3 రూపాయలని. ఒక్కరికైనా ఎంతేనా, ముగ్గురికైనా ఎంతేనా? ముగ్గురికైనా 30 మందికైనా. ఫోటో మారదు, ఫోటో సైజు మారదు, నా కేక మారదు. తీయించుకుంటారా? రండి. గొడవ ఎందుకు, నా ఫోటో నేనే తీసుకుంటా. నా ఫోటో నా దగ్గర ఉంది, మీ ఫోటో మీరు తీసుకోండి. ఏమిటమ్మా స్వప్న, అంత ఆనందంగా ఉన్నావు? కళ ఏమైనా వచ్చిందా? ఇంతకాలం ఒకే లోటుతో నా గుండె బరువైపోయింది అంకల్. ఈ రోజు ఆనందంతో బరువై మాటలు రావడం లేదు. మీలాంటి మనిషితో అన్ని విషయాలు చెప్పుకుని గుండె తేలిక చేసుకుని బాధను తుడిచేసుకోవాలనుంది. చెప్పమ్మా. చింటూ, అదే మన శ్రీను, నేనింతకాలం ఎదురు చూస్తున్న నా బావే. ఆ టికెట్ నా కోసం కొన్నదే. అందులో చింపిన ఫోటో ఇదిగో. ఇంతకాలం నేను ఒంటరిదాన్ని అనుకున్నాను, ఒకేసారి ఎంతమంది నా వాళ్ళే పేరంక. అలాగా? మరి మరి ఈ విషయం మన లక్ష్మి వాళ్ళకి చెప్పలేదేమమ్మా? నేను చెప్పొస్తానండు. వద్దంకల్, ఈ విషయం బావకు మొదటిసారిగా నేనే చెప్పాలి. అంతవరకు మీకు తప్ప ఈ నిజం ఎవరికి తెలియకూడదు, మీరు కూడా ఎవరికి చెప్పకూడదు. చెబితే నా మీద ఒట్టు. ఓ శుభ సాయంకాలం. ఈ సాయంకాలం నువ్వు ఇక్కడ ఉండడం నాకు చాలా థ్రిల్గా ఉంది. కరెక్ట్. మీకోసం ఎదురు చూస్తున్నాను. ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి. ఓ, ఈ నిశాచరుడు ఇక్కడ ఉండవచ్చా, ఉండకూడదా? ఎవరైనా ఉండొచ్చు, పర్వాలేదు. ఎలా? మనసు విప్పి మాట్లాడే దగ్గర, మూటలు విప్పి లెక్క పెట్టే దగ్గర, మూటలు కట్టి దాచే దగ్గర, మనసైన మగవాడితో గుసగుస రసరస బుసబుస ఊసులాడుకుని ఊగిపోయేటప్పుడు ఎవరూ ఉండకూడదని రసిక రాజశేఖర రాజమార్తాండ శ్రీ బొక్కాలంబోదరం ఎప్పుడూ చెప్పాడు.
పాపం మీరు కోరిన ఆనందం, మీరు చూపించే అభిమానానికి సమాధానం కేవలం ఒక మాటలో చెబితే బాగుండదని ఈ కవర్లో ఉంచి మీ చేతిలో పెట్టాలని వచ్చాను. పెట్టండి పెట్టండి, సీరియల్ కథలా చదువుకుంటాను. ఇది చదివితే మీరు చాలా థ్రిల్ అయిపోతారు. అసలు నా కాబోయే భర్తతో వచ్చి ఇవ్వాలనుకున్నాను, కానీ ఆయన ఇంకా ఊరి నుంచి రాలేదు. ఉంచండి, వస్తాను. ఏమిటి సమాచారం? లవ్ లెటరా? మీటింగ్ ఎక్కడ? కాదు, దెబ్బ కొట్టింది. ఇది దాని రాజీనామా. ఎగిరింది మన మీద రెట్ట వేసి తూన పికిలి ఎక్కడికమ్మా? ఏమిటి హడావిడి? అంకుల్, బయటికి వెళ్లే వాళ్ళని ఎక్కడికి నడకూడదని మీరే నాకు చాలా సార్లు అవును, చెప్పారు. చెప్పాను. మరి మీరే చెప్పి మీరే అడిగితే ఎలా? Slow. టైం అయిపోయింది, ట్రైన్ వచ్చేస్తుంది. Slow. నేను ఇక్కడే ఉంటే ఎలా మరి? ఆగేవా? నువ్వెందుకమ్మా వెళ్ళడం? ట్రైన్ దిగి వాడే వచ్చేస్తాడుగా. మరి అందుకేగానే వెళ్ళేది. ఆహా. బావని రిసీవ్ చేసుకుని ఆశ్చర్యపోయేలా విషయం చెప్పేస్తాను. అంతే, బావ థ్రిల్ అయిపోతాడు. ఆ థ్రిల్లోనే బావని ఇంటికి తీసుకొస్తాను, చూడు. విడిపోయిన మమతలు కలవడం కన్నా థ్రిల్లే ఉంటుందమ్మా. అది నాకు థ్రిల్లే. నేను వస్తా అంకల్. ఎందుకమ్మా, ట్రైన్ వచ్చే వేలైంది. అదిగో 9 డౌన్. నువ్వు ఇలా వెళ్ళేసరికి వాడు ఏ ఆటోలో అలా దిగుతాడు. అప్పుడు నువ్వు నాకు థ్రిల్ ఎలా ఇస్తావమ్మా? వాడిస్తాడు మనకి థ్రిల్. పెళ్ళయ్యాక ఎలాగో తప్పదు, ఇప్పటి నుంచే మోయిస్తే ఎలా? ఓ మాట అడుగుతాను, చెప్పు. 7 రోజులు 7 క్షణాల్లో గడిచిపోవడానికి కారణం చెప్పగలవా? గలను, కానీ చెప్పండి. ఎందుకని? అనుభూతిని అందంగా మనసులో దాచుకున్నప్పుడే అనుభవించే జంటకు థ్రిల్ గా ఉంటుంది. పోయి బాబు, ఇదేటండి? స్టేషన్ దగ్గర నుంచి ఇదే మాట్లాడుతున్నారు, హోటల్లో ఇదే మాట్లాడారు, గుడి దగ్గర ఇదే మాట్లాడారు. అంతా ఇప్పుడే మాట్లాడుకుంటే పెళ్ళి థ్రిల్లే ఉండదు. ఎక్కడ బాబు, ఎక్కడ టైం అయింది? పరువు బొద్దు, పరువు బొద్ది. అక్క, ఏమిటిది? నువ్వు వెళ్ళిపో. నువ్వు ఇక్కడి నుంచి ఏం జరిగింది తర్వాత చెప్తాను. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. స్వాగతం మరదల. నన్ను జైలుకు పంపించి నీ ప్రియుడితో కొలవటానికి వెళ్ళావు. నీ కోసం వారం రోజులు చెదురు చూస్తున్నాను. ఏమిటి ఏమిటూ మాట్లాడేది? అర్థం కాలేదా? నేను తెచ్చిన సంబంధాలు ఎందుకు వద్దంటున్నావు? నీ పాతివత్యం ఏ పాడితో నాకు ఇప్పటికి అర్థమైంది. నిన్నెవడికో ఇచ్చి పెళ్లి చేసే కంటే నేనే సొంతం చేసుకున్నాను అనుకో. అక్క చెల్లిద్దరు జాయింట్ గా నా దగ్గర పడి ఉండొచ్చు. రావే. వదులు, నిన్నే వదులు. బాబు, సమయానికి నువ్వు రాకపోతే దాని బ్రతుకు బండలైపోయేది. తాళి కట్టవలసిన నీ చేతులతోనే దానికి తలకురివి పెట్టవలసి వచ్చేది. బాబు, నేను అడుగుతాను, చేస్తావా? చెప్పండి. ఆ దుర్మార్గుడు దాన్ని ఆ మానమర్యాదలతో ఉంచడు. దాన్ని నీ వెంట తీసుకెళ్ళిపో బాబు. నీ కాబోయే భార్య నువ్వే రక్షించుకో. దాన్ని కాపాడే శక్తి నాకు లేదు. అది హాయిగా బ్రతికితే చాలు. నేను వాడి చేతుల్లో చచ్చిపోయినా పర్వాలేదు బాబు, తీసుకెళ్ళు. అది కదండి. పెళ్లి కాకుండా ఇంటికి తీసుకువెళ్తే లోకం ఏమైనా అనుకుంటుందనా? అనుకోని బాబు. మనం అంటే ఏమిటో మనకు తెలిసినప్పుడు తెలియని లోకులు కాకులే ఏమనుకుంటే మనకే? తల్లి తండ్రి ఈ నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి నీ చేతుల్లో పెట్టలేకపోయినా కనీసం ఈ రోజు నా చేతుల మీదుగా నీకు అప్పగించగలుగుతున్నాను. తీసుకువెళ్ళు బాబు. సరే. బాబాయ్, ఈ రోజు నుంచి ఈ అమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది. మన ఇంట్లో ఎలా ఉంటుందిరా? అద్దెకి ఇవ్వడానికి ఇంట్లో వేరే పోర్షన్ లేదుగా. అద్దె కాదు బాబాయ్, మరి ఈ అమ్మాయి పేరు లలిత. నేను అడిగింది అమ్మాయి పేరు కాదు సీను. ఆ అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని. తీసుకురావాల్సిన అవసరం వచ్చింది కనుక. ఏమిట్రా అవసరం? లలిత నేను ప్రేమించుకున్నాం,
పెళ్లి చేసుకోవాలనుకున్నాం. తప్పని పరిస్థితుల్లో ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకురావాల్సి వచ్చింది బాబాయ్. అంటే అంతా నీ ఇష్టమేనా? నీ వెనక ఎవరు లేరనుకున్నావా? వాళ్ళ గురించి ఆలోచించాల్సిన బాధ్యత నీకు ఉందా లేదా? అసలు నీకు విషయం తెలుసా? అంకుల్, ఏమిటి నీ పద్ధతి? పూర్తిగా చెప్పనీయకుండా అడ్డుపడతావేంటి? చెప్పని. అది కాదమ్మా, దేవుడి గుడికి వెళ్ళాలన్నా నా పెర్మిషన్ లేకుండా వెళ్ళేవాడు కాదు, ప్రేమించట. అంకుల్, ప్రేమించడం అనేది మనసు చేసే పని, గుడికెళ్ళడం అనేది మనిషి చేసే పని. నీకు తెలీదమ్మా వీడు. అంకుల్, ఏమిటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నావు? అతను ఏదో తప్పు చేసినట్లు మాట్లాడతావేంటి? ప్రేమించే మనసుంది కాబట్టి ప్రేమించాడు. తన మనిషిని తాను కాపాడుకోగలన్న ధైర్యం ఉంది కాబట్టి చేయి పట్టుకుని ఇంటికి తీసుకొచ్చాడు. అది కాదమ్మా. అంకుల్, ఇంత అందమైన అమ్మాయిని ప్రేమించినందుకు సంతోషించు, అంతేగాని ఊరికే కోపగించుకుంటావేంటి? ఏమండి, మా అంకుల్ చాలా మంచివాడు. ఇంత మంచి హీరో మనసు దోచుకున్నందుకు ఐ రియలీ కంగ్రాచులేట్ యూ. రండి. క్షమించండి, ఈ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు. నేను వేరెక్కడైనా ఉంటాను. మీరు మమ్మల్ని అవమానిస్తున్నారా? అవమానిస్తున్నానా? లేకపోతే ఏమిటి? ఒక నిస్సహాయమైన ఆడది ఇంటికొస్తే ఆదరించకుండా బయటికి గంటేంత దుర్మార్గుడు అనుకున్నారా మా అంకుల్? మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు, రండి. అంకుల్, ఒకరికొకరు మనసిచ్చి పుచ్చుకుని వచ్చారా? ఇద్దరుగా వచ్చిన వాళ్ళని ఆశీర్వదించి ఒకటిగా చేయ అంకుల్. ప్లీజ్ ప్లీజ్ అంకుల్, మీరు లోపల పదండి. ఇంకా ఇక్కడ నిలబడ్డావేంటి? పద 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 పద. ఆంటీ, ముందు కుడికాలు పెట్టించి లోపల తీసుకెళ్ళు. లక్ష్మి, ఏంటి అలా చూస్తుండిపోయావు? మీ వదిలి లోపల తీసుకెళ్ళి దిష్టిది. వెళ్ళు. రండి లోపల. ఏమిటమ్మా, ఏమిటి నువ్వు చేసింది? ఇప్పటికైనా చేయి దాటిపోలేదు. వాడికి నిజం చెప్పే, లేకపోతే నేను చెప్తాను. వద్దంక, ముందుగానే స్టేషన్కి వెళ్ళుంటే అక్కడే నిజం చెప్పేదాన్నేమో. ఇప్పుడు బావ పక్కన అమ్మాయిని చూసి కూడా నిజం చెప్పడం వాళ్ళని విడతీయడానికేగా అంకుల్. అమ్మా. అంకుల్, కృష్ణాష్టమి రోజున మన ఇంట్లో మంచి జరుగుతుందని నువ్వే కదా నాతో చెప్పావు. నాకు మంచి జరుగుతుందని నువ్వు అనుకున్నావు, బావకు మంచి జరుగుతుందని నేను అనుకున్నాను. నేను మరోసారి ట్రైన్ మిస్ అయ్యాను, అంతే. బాధపడకు అంకుల్, రేపు కృష్ణాష్టమి రోజు అదిరిపోవాలి. వస్తాను. నిజంగా? అవును, చాలాసేపు ఎదురు చూసాం. ట్రైన్ కదిలిపోయింది. ఆ తర్వాత మా సరోజ్ ఏమైందో మాకు తెలీదు. దాని జ్ఞాపకార్థంగా ఆ టికెట్ను మా అన్నయ్య ఫ్రేమ్ చేయించాడు. ఇప్పటికీ మా సరోజ్ అంటే మా అన్నయ్యకి ఎంత ఇష్టమో. అదృష్టవంతురాలు. ఎందుకని? మీ అన్నయ్య లాంటి మంచి మనిషి మనసులో మిగిలిపోయినందుకు. నేను ఒప్పుకోను. పాప మా రోజు ట్రైన్ తప్పిపోకుండా ఉండుంటే ఆ అమ్మాయి అంత అదృష్టవంతురాలు ఉండేది కాదు. అయినా జ్ఞాపకంగా మిగిలిపోవడంలో అదృష్టమే ఉంది. జ్ఞాపకం శాశ్వతం కాబట్టి. అవును, జ్ఞాపకం శాశ్వతమే. కానీ శాశ్వతంగా ఉండాలంటే కేవలం జ్ఞాపకంగా మిగిలిపోవాలని ఇప్పుడే తెలిసిందే. ఏమిటి మీరు మాట్లాడేది? ఏముంది, మీరు చెప్పిన దానికి పొడిగింపు. స్వప్న ఎప్పుడు అంతే వదినా, ఒక్కోసారి తన మాటలు అర్థం కావు. ఏ, నేను తెలుగులోనే మాట్లాడతానే. తెలుగులో కాదు, తెలివిగా మాట్లాడుతావు, అందుకని నాకేం అర్థం కావు. అరే, ఇదేమిటి ఇలా వేశారు? అందరూ కృష్ణుడు లోపలికి రావాలని బయట నుంచి పాదాలు ఇంట్లోకి వేస్తారు. మీరు మీ ఇంట్లోంచి బయటకు వేశారేమిటి? అవును, అందరిది స్వార్థం. కృష్ణుడు వాళ్ళ ఇంట్లోకి రావాలని. అంటే కృష్ణుడు వాళ్ళ ఇంట్లో లేడన్నమాటేగా. కానీ నా ఇంట్లో మనసులో కృష్ణుడు ఎప్పుడు ఉంటాడు. అతనికి నచ్చజెప్పి ఎప్పుడు నా దగ్గరే ఉంటాయలా? అందరి దగ్గరికి వెళ్ళు అని పాదాలు బయటికి వేశాను. అవి మీరు వేసిన పాదాలతో కలిపాను. అంటే కృష్ణుడు నా ఇంట్లోంచి మీ ఇంట్లోకి వస్తున్నాడనమాట. చాలా చక్కగా మాట్లాడుతున్నారే మీరు. ఎక్కడ నేర్చుకున్నారు? జీవితం అనే స్కూల్లో దురదృష్టం అనే మాస్టారు పరిస్థితులనే బెత్తంతో బాధి మరీ నేర్పారు. నాకు చాలా పరిస్థితులు వచ్చాయి, కానీ మీలా నవ్వుతూ మాట్లాడే ధైర్యం రాలేదు. మీ మాస్టర్ పేరు అదృష్టం, మా మాస్టర్ పేరు చెప్పానుగా, దురదృష్టం. సంవత్సరాలు నేను చెప్తున్నాను. ఇదిగో ఆ చెట్లకి చెప్తే అవన్నా మన పెళ్లి చేసిన పెంటల పేరయ్యా. ఇదిగో ఈ రోజుతో మన పెళ్లి విషయం తేల్చకపోతే రేపటి నుంచి నీకు కనపడు కర్రీ కనకయ్య. అగో, ఈ రోజే మీ అన్నయ్య కనబడితే మీ అన్నయ్య, మా నాన్న కనబడితే మా నాన్న, ఎవరు కనబడితే వాళ్ళకి ఈ విషయం చెప్పి నీ మెళ్ళలో 6 ముళ్ళు వేస్తాను. ఆరా? నీకు 3, నాకు 3. అదా ఆటో, ఈ ఆటోలో వెళ్ళి, ఇదే ఆటోలో వెళ్ళి మీ అన్నయ్య ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని ఆయనతో మీ చెల్లిని ప్రేమించాను,
నేను పెళ్లి చేసుకుంటాను, మీరు ఒప్పుకోకపోతే నేను ఒప్పుకోను అంటాను. అప్పుడు ఆయన ఏమంటారు? నీ ఇంటి అడ్రస్ ఎక్కడా అని అడుగుతాడు. నిజమేనయ్యా, వాళ్ళిద్దరూ కలిసి తిరిగారు, ప్రేమించుకున్నారు. నేనేమీ కాదంటం లేదు. మీ చెల్లెల్ని ఇంటి కోడలుగా చేసుకోవడానికి కూడా నాకేమీ అభ్యంతరం లేదు. కాకపోతే ఇంటికో అంతస్తుంది, దానికో అభ్యంతరం ఉంది. అది ఒప్పుకోదు. మీ అంతస్తుని ఎగిరి అందుకోవాలన్న దురాశ నాకు లేదు సార్. కానీ పెళ్లి చేయటానికి ఒప్పుకోను మీ అంతస్తు మీ అబ్బాయితో కలిసి తిరిగిన నా చెల్లెల జీవితానికి ఏ సమాధానం చెప్తుంది సార్? గుడ్, వెరీ గుడ్. ఈ ఒక్క మాట నిన్ను నా అంతస్తుతో సమానం చేసింది. యు ఆర్ కరెక్ట్. అంతేకాదు సార్, మానవత్వం మంచితనమే అంతస్తు అయితే నాకు చాలా గొప్ప అంతస్తు ఉంది సార్. తన యజమాని కోసం ప్రాణాలు అర్పించిన గొప్పవాడు నా తండ్రి. అవును సార్, భూమి తగాదాల్లో యజమాన్ని కాపాడడం కోసం మా నాన్న చనిపోకుండా ఉంటే నా చెల్లెలు పెళ్లి విషయం మాట్లాడడానికి మా నాన్నే వచ్చేవాడు. ఇంతకీ మీ దేవురు? రామాపురం సార్. మీ అమ్మ నాన్న పేరేమిటి? మా నాన్న పేరు రామయ్య, మా అమ్మ పేరు జానకమ్మ. నువ్వు రామయ్య కొడుకువా? అవునండి. మా నాన్న మీకు తెలుసా సార్? తెలుసు. ఆనాడు మీ నాన్న తన ప్రాణాలనిచ్చి రక్షించింది ఎవరినో కాదు, నన్నే. మీరు శ్రీధర్రావు గారా? అవును బాబు. అవును, మీ మావయ్య నువ్వేదో ఇంజనీరింగ్ చదువుతున్నావన్నాడు. ఈ ఆటో, ఈ డ్రెస్సు అంత అబద్ధం సార్. మీ దగ్గర నుంచి డబ్బు తీసుకొని మమ్మల్ని అమ్మబోయాడు. మేము భయపడి పట్నం పారిపోయి వచ్చేసాం. రాస్కెల్. మిమ్మల్ని చదివిస్తున్నా నా నాగే ఇప్పటికీ నా దగ్గర డబ్బు తీసుకెడుతూనే ఉన్నాడు. ఏమిటి, ఇంకా వస్తున్నాడా? ఆల్ రైట్. ఇటువంటి సంతోష సమయంలో వాడి పేరెందుకు తలుచుకోవటం బాబు. ఆనాడు మీ నాన్న నా కోసం చిందించిన రక్తానికి బదులు ఎలా తీర్చుకోవాలా అని ఈనాడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. ఆ రక్తానికి బదులు నీ రక్తపాశాన్ని మా ఇంటి కోడలుగా చేసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నావా వదిన? మా మావయ్య చిన్నప్పుడు మమ్మల్ని నానా బాధలు పెట్టి మమ్మల్ని అమ్మటానికి చూసిందే కాకుండా వాళ్ళ దగ్గర మమ్మల్ని ఇంకా చదివిస్తున్నానని చెప్పి డబ్బులు గుంజుతున్నాడట. ఎంత దుర్మార్గుడో. మా బావని మీ మావయ్యని దుర్మార్గులంటే సరిపోదు లక్ష్మి. ఏదైనా కొత్త పేరు పెట్టి పిలవాలి. ఇప్పుడు గాని సరోజ ఉండి దానికి ఈ విషయం తెలుసుంటే ఎంత బాధపడుండేదో తెలుసా? మోజు పడ్డదాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు, ఇష్టపడ్డదాన్ని ఇంట్లోనే ఇంకో పక్కన ఉంచుకున్నాడు. నారీ నారీ నడుమ మురారీలాగా వాడు చెరువు పక్కన వైప్ చేస్తుంటే నా గుండె రగిలిపోతుంది. మే ఐ కమిన్ సార్? ఏమిట్రా ఇంగ్లీషులో మాట్లాడుతున్నా? ఇంకెవరు? నిశాచర. ఏం సమాచారం? ఎగిరిపోయిన లకుపికి బిడ్డ వచ్చింది. కమీన్. లోపలికి రావచ్చా అని స్త్రీలు అడగకూడదు, డైరెక్ట్ గా వచ్చేయడమే. నా తలుపులు స్త్రీల కోసం ఎప్పుడూ తెరిచి ఉంటాయి. థ్యాంక్ యూ. నాకు చిన్న సహాయం కావాలి. సాయమా? నిశాచరా, ఏం సమస్య? వెళ్ళిపో. చెప్పండి. నాకు కొంచెం డబ్బు కావాలి. ఓ, కొంచెం ఏమిటి, ఎంతైనా ఇస్తాను. వేలు, లక్షలు, కోట్లు. నాకు లక్షలు కోట్లు అక్కర్లేదు. ఓ 50,000 చాలు. 50? అవమానం, తీరని అవమానం. నాకు లక్షలు కోట్లు ఇవ్వడమే తప్ప వేలు ఇవ్వను. ఓ చిన్న రిక్వెస్ట్. నేను ఇక్కడ ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాను. మీరు తిరిగి ఆ ఉద్యోగం నాకు ఇచ్చి ఈ 50,000 అప్పు తీర్చుకునే అవకాశం ఇస్తేనే నేను తీసుకుంటాను. ఇదిగో 50,000. దీనికంటే ఎక్కువ 10 రెట్లు ఇస్తాను. నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో, నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో తీర్చుకో. తీసుకో. ఈ డబ్బు నా పద్ధతిలోనే తీరుస్తాను. హాయ్, ఏమిటి నిరీక్షణ? ఎవరి కోసం? అమ్మయ్యా, వచ్చేసారా? టైంకి రారేమో అనుకున్నాను. పదండి పదండి. ఏమిటి కంగారు? ఎక్కడికి? పదండి పదండి. రాజ్ కమల్ టాకీస్ లో లవ్ స్టోరీ సినిమాకి టికెట్లు తెప్పించారు. అత్తగారు అందరూ వెళ్ళిపోయారు. మీరు రాగానే మీతో పాటు వచ్చేసేమన్నారు. ఇవిగో టికెట్లు. అలాగా? పద పద. ఇంట్లో ఎవ్వరూ లేరు. పైన వెన్నెల, పక్కన నువ్వు. పిచ్చిదానా, లవ్ స్టోరీ థియేటర్లోనే చూడక్కర్లేదు. మరి కమేన్. ఎవరమ్మా నువ్వు? నేను మీ దగ్గరికి వస్తాడే నాగయ్యని, అతని కూతుర్ని. నువ్వు నాగయ్య కూతురువా? చిన్నప్పుడే నువ్వు? అవునండి. అయిన వాళ్ళకు చిన్నప్పుడే దూరం అయ్యాను. తండ్రి బ్రతికున్నాడని తెలిసేసరికి నేను అతని కూతుర్నని చెప్పుకోవడానికి సిగ్గుపడే స్థితిలో ఉన్నాను. ఏమిటమ్మా అది? కొంచెం అర్థమయ్యేలా చెప్పు. డబ్బా? ఎందుకమ్మా? సార్, మీరు మా బావకి అతని చెల్లెలకి చిన్నప్పటి నుంచి సహాయం చేసే దృష్టితోనే డబ్బిచ్చారా? కానీ మా నాన్న ఆ డబ్బు తనే తినేసి వాళ్ళ నమ్మకానికి పెట్టేస్తే వాళ్ళు తప్పించుకుని పట్నం పారిపోయారు. ఇప్పటికీ మా నాన్న వాళ్ళ పేరు చెప్పి మీ దగ్గర డబ్బు తీసుకుంటున్నట్టు నాకు మొన్నే తెలిసిందే. అందుకు తండ్రి చేసిన పాపాన్ని నువ్వు చెల్లించడానికి వచ్చావా?
ఇది మీ తృప్తి కోసం ఇవ్వడం లేదండి, నా తృప్తి కోసం ఇస్తున్నాను. నా తండ్రి చేసిన పాపమే నన్ను వెంటాడింది. అందుకే ఈ జన్మలో నేను అనుకున్నది ఏదీ జరగలేదు. కనీసం ఈ పాపాన్ని ఇలా తుడిచేస్తే వచ్చే జన్మలో అయినా నేను అనుకున్నది జరుగుతుందేమో. అందుకే తీసుకోండి సార్, ప్లీజ్. సరే, ఇది నేను మీ నాన్నకిచ్చిన డబ్బుగా తీసుకోవటం లేదు. నీ అభిమానాన్ని నిలుపుకోవడానికి నువ్విచ్చిన డబ్బుగా తీసుకుంటున్నాను. నీకు ఈ విషయం తెలుసా? మీ బావ అతని చెల్లెలు ఈ ఊర్లోనే ఉంటున్నారు. తెలుసా? తెలుసా? చెప్పానుగా, నా వాళ్ళందరూ నా చుట్టూనే ఉన్నారు. కొందరు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు, కొందరు చెప్పకూడని స్థితిలో ఉన్నారు. నేను మా బావ ఉంటున్న ఇంట్లోనే ఉంటున్నానండి. మరి మీ బావకి నువ్వెవరో తెలీదా? నేనే చెప్పలేదు. ఏమ్మా? అతను నా భావం తెలిసేసరికి అతను ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసింది. నేనని తెలిస్తే అంతా తారుమారయ్యే ప్రమాదం ఉంది. అందుకే నిజాన్ని దాచిపెట్టాను. నిజాన్ని దాచిపెడితే నీకే నష్టమేమో. సార్, నాకు ఎంత కష్టం కలిగినా హాయిగా భరించగలను. కానీ నా వల్ల ఇతరులకు కష్టం కలగడం ఒక్క క్షణం కూడా భరించలేను. అంతా సక్రమంగా జరిగాక నిజాన్ని నేనే చెప్తాను. అంతవరకు ఈ స్వప్నగానే ఉండిపోనివ్వండి. వస్తాను సార్. హలో, ఏమిటి ఇలా వచ్చారు? కూర్చోండి. ఇప్పుడే తలకు స్నానం చేశాను. షో, పెద్ద బరువు దిగిపోయినట్టుంది. తలస్నానం చేస్తే తల బరువు దిగిపోతుంది. మరి మనసులో బరువు మర్చిపోతే మాయమైపోతుంది. మర్చిపోవడం బాధ్యత గల మనసు లక్షణం కాదు. మర్చిపోమన్నది బాధ్యతని కాదు, బరువుని. కూర్చోండి. సారీ, కూర్చునే మనస్థిమితం లేదు. ఏ, కూర్చోలేనంత కష్టమే వచ్చింది మీకు? కొంపతీసి హీరోతో గాని పోట్లాడారా, లేక హీరో గారు మీతో పోట్లాడారా? ఓ చిన్న కథ చెప్తాను, ముగింపేమిటో చెప్తారా? ముగింపు లేని కథ అయితే అలాగే చెప్తాను. అనగనగా ఓ గోరింక, దాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించిన ఓ చిలకమ్మ. చిన్నప్పుడే ఆ చిలకమ్మ గోరింక ఒక తుఫాన్ వచ్చి విడిపోయాయి. గోరింక కోసం చిలకమ్మ వెతుకుతుంది, చిలకమ్మ కోసం గోరింక ఎదురు చూస్తుంది. దేశ దేశాలు తిరుగుతూ ఆ చిలకమ్మ చివరికి గోరింకున్న చెట్టు మీదే గూడు పెట్టుకుంది. అయినా గోరింక పట్టించుకోలేదు. పాపం, గోరింకకు ఆ విషయం తెలియదు. ఐఎమ్ కరెక్ట్? గోరింకకు ఆ విషయం తెలియదని మీకెలా తెలుసు? కొన్ని కథలకి ఎప్పుడు ఎక్కడ మలుపు తిరుగుతుందో సులువుగా చెప్పొచ్చు. నేను అడిగింది మలుపుల గురించి కాదు, ముగింపు గురించి. నేను ఆలోచించేది ముగింపు గురించి కాదు, అసలు కథ ఏమిటా అని. మీరెవరో, మీ కథ ఏమిటో తెలుసుకునే వచ్చాను. ఆహా, మరి చిలకమ్మ గోరింక అనే కన్ఫ్యూషన్ ఎందుకు? కమ్ టు ద పాయింట్. శ్రీనివాస్ మీ భావం తెలుసు కూడా అతనితో నిజం ఎందుకు చెప్పలేదు? నేను చెప్పే టైంకి అతను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడన్న నిజం తెలిసింది కాబట్టి, ఇప్పుడు నిజం చెప్పి అతను మనసు పాడు చేయడం తప్ప వేరే ప్రయోజనం లేదు కాబట్టి. కానీ అతని మీద మీకు హక్కు ఉంది, అధికారం ఉంది. హక్కు అధికారంతో సాధించుకోవడానికి ఇదేం దస్తావేజుల మీద రాసిన ఆస్తి కాదే. మరొకరికిచ్చిన మనసు. ప్రేమించడం అనేది రెండు మనసుల మధ్య, ఆ మనుషులకు కూడా తెలియకుండా జరిగిపోయే కళ్యాణం. ఈ కథకు ముగింపిదే. కాదు, వ్యక్తిత్వం అనే కలంలో మానవత్వం అనే సిరా పోసి ముగింపు ఇంకోలా నేను రాస్తాను. ఈ శుభలేఖ మీద నువ్వు రాసినట్టే ఇదే ముహూర్తానికి మీ ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది. ఇదేమన్నా బొమ్మల పెళ్ళా, బొమ్మలు మార్చడానికి? అయినా నా మీద నిర్ణయం తీసుకునే హక్కు మీకెవరిచ్చారు? నేను ఒప్పుకోను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ కథకు నేను రాయబోయే ముగింపిదే. మీ ఇద్దరు పెళ్లి నేను జరిపిస్తాను. చిన్నప్పుడు చిరిగిపోయిన మీ జీవితాల్ని నా చేతులతోనే ఒకటి చేస్తాను. లలిత గారు, నేను చల్లని పాత టిక్కెట్ను గతం అనే ఫ్రేమ్లో నన్ను జ్ఞాపకంగానే ఉండిపోనివ్వండి. ఒకసారి నేను ట్రైన్ మిస్ అయ్యాను, మరొకరు ట్రైన్ మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఒకప్పుడు మీరు ట్రైన్ మిస్ అయ్యారు, కానీ ఇప్పుడు ట్రైన్ మిమ్మల్ని మిస్ కాబోతుంది. అలా జరగనివ్వను. మీరు అనుకున్నట్టు నేను జరగనివ్వను. నిండు మనసుతో చేసే పని తప్పకుండా జరుగుతుంది. నిండు మనసుతో కాదు, మనసు చంపుకుని చేస్తున్న పని. కాదు, మమతల్ని కలపడం కోసం చేస్తున్న పని. ఆ త్యాగం నాకు అక్కర్లేదు. ఇది త్యాగం కాదు, పరిష్కారం. నేను నవ్వడం కోసం మీరు ఏడవడమేనా పరిష్కారం? లలిత గారు,
ఒకసారి చెప్పాను గుర్తుందా? జీవితం అనే స్కూల్లో దురదృష్టం అనే మాస్టారు పరిస్థితులనే బెత్తంతో కొట్టారని. కానీ ఇప్పుడు అదృష్టం అనే మాస్టారు తల వంచి తాళి కట్టించుకోమంటే తల వంచక తప్పదుగా. నేనెవ్వరికి తల వంచను. చూస్తాను. 4 నిమిషాల్లో ఈ నిజం అందరికీ చెప్పేస్తాను. 3వ నిమిషం మొదటి సెకండ్లో నేను శవంగా మారతాను. స్వప్న, అవును, చిన్నప్పుడు మా బావ కోసం ఒకరిని చంపడానికే వెనకాడలేదు. ఇప్పుడు నేను చావడం చాలా సులువు. అదే నేను చెప్పేది. ఆయన కోసం ప్రాణాలు తీయగలిగేంత ధైర్యం, ప్రాణాలు పోగొట్టుకునేంత గొప్పతనం నీది. నా ప్రేమ కంటే నీ ఆరాధన చాలా గొప్పది. నీ ఆరాధన ముందు నా ప్రేమ చాలా చిన్నది. అనవసరంగా ఆవేశపడకు. నౌ ద బాల్ ఇస్ ఇన్ మై కోర్ట్. బాబాయ్ బాబాయ్, ఏంటి బాబాయ్ అందరు